13వ తారీఖు ఈరోజు శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామి ఆలయం వద్ద ఆరుద్ర నక్షత్రం మహాదివ్యమైన రోజు కనుక అనేక మంది భక్తులు ఈ క్షేత్రానికి చక్కగా సందర్శించుకొని అభిషేకాలు చేసుకొని వారి కోరికలు స్వామివారికి సమర్పించుకొని తీర్థ ప్రసాదాలు పుచ్చుకొని వెళ్ళారు. మా నాన్నగారు అయినటువంటి పిల్లప్పారావు గారు అందరికీ కూడా ఆయన ఆశీస్సులు చేకూరుతూ ఆ స్వామి ఎల్లప్పుడూ వాళ్ళని చల్లగా చూడాలని ఈ ఘనమైన విజయాన్ని చల్లంగి శ్రీనివాసరావు గారు, అలాగే పండజ్ కుమారి గారు, అప్పారావు గారి అమ్మాయి అయినటువంటి మీనాకుమారి, అలాగే అనేక మంది భక్తులు ఈ కార్యక్రమాలు పాల్గొని భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చక్కగా ఒక క్రమ పద్ధతిలో వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఆ దివ్యక్షేత్రాన్ని సందర్శించుకుని ఆ స్వామి, ఆ కేదారేశ్వర స్వామి వాళ్ళ యందు ఎల్లప్పుడూ వాళ్ళ హృదయాలని హత్తుకునేలాగా చేయాలని ఆ స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సోమవారం ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రి, త్రయోదశి, చతుర్దశి 4 రకాలుగా కలిసి 26 సంవత్సరాల క్రితం వచ్చింది. ఇలా మళ్ళీ ఒక 26 సంవత్సరాల తర్వాత కానీ రాదు. అంటే అంత పర్వతమే ఈరోజు ఈ కేదారేశ్వర స్వామి వారిలో మహా ధ్వజాయమానంగా భక్తులు వచ్చి దర్శించుకున్నారు. అభిషేకాలు అన్ని చోట్ల చాలా చక్కగా జరిగాయి. ఈవేళ కేదారేశ్వర స్వామి గుళ్ళో జనసమూహం చాలా ఎక్కువగా ఉందండి. పాలాభిషేకాలు, రుద్రాభిషేకాలు చాలా బాగా జరిగాయండి. ఎన్నో సంవత్సరాల కిందట వచ్చింది, ఇప్పుడు మళ్ళీ వచ్చిందండి. చాలా సంతోషంగా ఉంది.